చిత్రగుప్త ఈ లాలీపాప్ నాకు బాగా నచ్చిందో యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలీపాపులు తీసుకెళ్లిపోవాలి. వీడు లాలీపాప వెర్రి పాప. వినపడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు. వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమైనా చేసినా మీ ఓటు చిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట, రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. నాకు కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తు పగిలిపోద్ది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గియా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతి ఏంటి? కంపు కొడుతుంది. ఎంగయ్యమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. అవునవునవును. చిత్రగుప్త వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లలాగే ఈ లోకంలో వీళ్ళు రక్షక భటులు. అలాగా? మరి కొమ్ములేవేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. ఓహో చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే, ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పామండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అయి ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా? ఒకటి, రెండు. విష్ణు చక్రం భూచక్రం నాకు తిరుగుతున్నారు. త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్. వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయ. రే, ఎవర్రా మీరు? ఇవాళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరు వేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రెస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి, ఈ పోస్టర్ డిజైన్ ఎక్కడో చూసినట్టుంది. మానవా, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రాన వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింకు లేదు, వాష్ బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతాయా? మేము అడిగేది జీన్స్ కట్రాయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి. అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. అక్క, తమ్ముడు, అక్క బాగున్నావక్క? తమ్ముడు, అక్క. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగాని ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన్న నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. లేకపోతే బాడీలో మిగిలిన 1-2 పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి వేషగాళ్ళు? మీ నాటకాల వేష? లేదు నాన్న, ఈడు నా బామర్ది. అదే ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు. వీడవడో నాకు తెలియదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా, నీలాంటి ఎదవలు చాలా మంది ఉన్నారే. ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్కడ చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం. వీడికి పైత్యం ఎక్కువైంది. వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమీ తినట్లేదు. అమ్మా, నీ తమ్ముని లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. తమ్ముడు.
ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతాం. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. బాగుంది. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటోకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికి చూపిస్తాండి. ఈ స్తంభం వెనక దాక్కుందాం. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. ఈ ఏరియాలో మన గురించి, మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో, కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచా కాదు, ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకి ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడా, చూసేసారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్నా నా శీలాన్ని. ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నీ చావమంది నిన్ను. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావో, ఎక్కడ పూసుకుంటావో నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు. పదండ్రా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో పట్టుకో. అయిపోయి స్ప్రే ఇస్తావా సచ్చినోడా? ప్రభు, అచ్చట పాపులను విచారించే సమయం ఆసన్నమైంది. ఇచ్చట ఆ నరుడి వల్ల ఈ కిరీటం కూడా బరువు ఆగుచున్నది. ఆలోచన దేనికి? కిరీటం ఇంట్లో. మీ విచిత్ర వైఖరి చూస్తుంటే ఆ నరుడికి భయపడుతున్నట్టున్నది. కాదో, జాగ్రత్త పడుతున్నాను. ఆ రెండు ఒకటేలండి. మీరు నరుడు అంటూ ఇలా తిరుగుడు కార్యక్రమాలు అతుక్కుపోతే అక్కడ విచారణ స్తంభించి పాపులకు పక్క లోకాలకు కూడా పాకిపోను. అయినచో నేనిచ్చట లేకున్నాను, ఆ నరుడు ఇటు వైపుకు రాకుండా చేయవలేను. కుమార యమగండ, ప్రణామములు తండ్రి. చిరంజీవ పుత్ర, నీకు బాధ్యతని అప్పగించవలనని నిర్ణయించాము. అప్పగించండి. బాధ్యత అంటే తిరుబండారాలనుకుని చేతులు చాపుతున్నాడు ప్రభు. ఏం కాదా? కాదు. మీరు దిగులు పడకండి తండ్రి. ఇక మీ చింత మా చింత వదిలేయండి. వాడు ఈ పరిసరాల్లో అడుగు పెడితే ఈ చేతులతో అన్ని పిసికి నా పాదాల కింద నలిపి నమిలి వేసదా. కొంపదీసి వాడిని కూడా తినేస్తారా ఏంటి? నేనంతే, విధి నిర్వహణ కోసం ఏమైనా తింటా. యమగండ, ఏది పడితే అది తినకము. తండ్రి, ఇదేమిటి మాంసాహారమా? కాదు, భూలోక పండు. ఓ పండా? తొక్క తీసుకుని తినవలను, ఇది పడేయవలను. ఓకే పుత్ర, భూలోకం చూసుకుంటా. మీ త్వరగా వెళ్ళండి తండ్రి. ఏం ప్రభు, మళ్ళీ కిరీటం ఇబ్బంది పెట్టుచున్నదా? యమగండకి బాధ్యత అప్పగించుటే కాదు, సరిగా నెరవేరుస్తున్నాడో లేదో కూడా మనకి తెలియవు. ఆ నరుడు వచ్చినచో ఎలాగూ తెలియనుగా. యమగండ వద్దకి మేమే ఆ నరుడిలా వెళ్ళి పరీక్షించేదాము. పర్లేదు, పండు. ఒరే నరుడా,
ఎక్కడికి వెళ్తున్నావు? నీ గురించి నాకు తెలుసు. నీ నాటకాలు ఈ యమకంట దగ్గర. నా కన్ను కప్పి నువ్వు లోపల వెళ్ళడానికి నేనేమైనా మా తండ్రి వెళ్ళే పిచ్చి పుచ్చకాయ అనుకున్నావా? నేను మీ తండ్రికి భయపడతాను, మీకు కాదు. నీకు తెలుసా నేనంటే మా తండ్రికి? మర్యాదగా చెప్తున్నా, వచ్చిన దారినే వెళ్ళిపో, లేదా నా గద దెబ్బకి గోడ వద్దు, వచ్చిన దారినే వెళ్ళిపోతాం. ఆ మాత్రం భయం ఉండే. అయ్యో తండ్రి, క్షమించండి తండ్రి, మీరెంత లీక తొక్కడి విసిరేశారు. బొక్కలు విరిగినవి. కుమారా, నాకు గర్వముగా ఉన్నది. ఎందులకు జారి పడినందుకు ప్రభు? కాదు కాదు, ఇది నా పుత్రుడి విధి నిర్వహణ నిబద్ధతని చూసి కలుగు గర్వము. నేను వీరుని చూస్తుంటే పుత్ర ఉత్సవము కలుగొచ్చున్నది. ఇక నేను ధైర్యముగా సభకు వెళ్ళదను. చిత్రగుప్త కామ్. అమ్మ నా మస్కిట మాయో, నీ దగ్గర చాలా పైత్యాలున్నాయి. నీ పైత్యం గోళాలా తీర్చాలో నాకు తెలుసుగా. ఆగుము పుత్ర, గుర్తుపట్టలేదా? గంట గుర్తుపట్టి తండ్రి. ఏమిటి ఇంత త్వరగా వచ్చి తిరి? సభ ముగిసినదా? మనసు విరిగినది అంటే నన్ను మళ్ళీ పరీక్షించడానికి వచ్చి తీరా? నీపైన నాకు నమ్మకం ఉంది, కానీ మీ తల్లి మీ అక్క మీదే అనుమానం కలిగి వచ్చింది. తండ్రి బుర్రతకో సన్నసి. అనుమానం అంటే ఆ అనుమానం కాదు, చంపలేసుకో. నీ వలే వారు స్ట్రాంగ్ కాదు అని ఆ నరుడి రూపమున పరీక్షించుటకు వచ్చింది. ఇంకెందుకు మీరు వెళ్ళి చించేయండి. ఆగు. ఏమన్నావు? అంటే నేను ఇప్పుడు ఆ నరుడి రూపంలో ఉన్నాను కదా. అవును కదా. మీరు వెళ్ళి ఎప్పుడు నాకు కావాల్సింది నీ అక్క. అంటాడేంటి? నారాయణ నారాయణ. ఏంటి పుల్లారావు? నారదా, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన విషయం విన్నవించిపోదామని వచ్చి తిని. నేను విన్నాను. మీ కర్మ మీ ఫ్యామిలీని ఎవ్వడు కాపాడలేదు. ఆగుము ఆగుము. ఏంటి విషయము చెప్పము. నాకు మూడు పోయింది, నేను చెప్పను. తెచ్చుకుని చెప్పము నారదా. మీరంటే ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ తో చెప్తున్నాను. మీరేదైతే భయపడుతూ ఇక్కడికి వచ్చారో అక్కడ ఆ నరుడు అదే అమలుపరుస్తున్నాడు. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు, సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌతార్గునత్త, మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకు నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు, మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళను కూడా వాయించుచుండాను. అల్లుడా మజాక. ఆవిడ మీరా? ఆట పాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనేం మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము. మనసు మంటెక్కిపోతున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చును. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా? కానిమ్ము. మీరే చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి, మీరంటే నాకు గౌరవం, మీరంటే నాకు అసహ్యం. వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడు ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను. నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొంది ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. అమ్మో, ఆ బండ్లోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు.
అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పవర్తే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు ఏమో. నీకు నీ ఫ్యామిలీకి గ్యాప్ లేకుండా. ఏంటి నాకు దేవతలకున్న పవర్స్ ఉన్నాయా? నేను చెప్తే జరిగిపోతుందా? ఏంట్రోయ్ నేనే మా మామకు స్కెచ్లు వేస్తుంటే నువ్వు నాకు ప్యాచ్లు వేస్తున్నావా? బాగా లాజిక్ లాగా ఆలోచించు. యమును నువ్వు పేకాడుతున్నా సరే అతను నిన్ను ఏమీ పేకలేకపోతున్నాడంటే కారణం ఏంటంటావు? ఇంకా లోతుగా ఆలోచించు. నువ్వు చావకపోయినా ఇక్కడ దాకా రాగలిగావంటే కారణం ఏంటంటావు? నా లవ్వు. ఆ లవ్వు అదేం కాదు, అది సినిమాల్లో, ఇది రియల్ లైఫ్. కావాలంటే నువ్వు టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకో. నన్ను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్తానులే చూడు. నువ్వు భూలోకానికి వెళ్ళిపో. శక్తి నీ మౌత్ కే కాదురా, నా బ్రెయిన్ కూడా ఉంది. సిల్క్ చాలా కాలం అయింది. మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉండు. పైకి రా. మళ్ళీ పైకి వెళ్ళిపోతానండి. మళ్ళీ నా స్టెప్ ఏంటి ఇక్కడ పడింది? చిలిపి కిందకి పంపినోడిని పైకి రప్పించలేనా? ఇంత మంచి మెసేజ్ ఇచ్చినోడివి నా నెక్స్ట్ స్టెప్ కూడా చూడకపోతే ఎలా? మళ్ళీ ఇంకో స్టెప్పా? మామా ఇప్పుడు చూడు నీకు అసిడిటీ ఎలా తెప్పిస్తాను. ప్రభు రాత్రి మందు ఎక్కువై మిమ్మల్ని ఏదేదో అన్నట్టున్నాను. చెప్. లేదు లేదు, అసలు నోరు కూడా విప్పలేదు. లేదు 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 గుర్తుకు రావడం లేదన్న. నేను గుర్తుంటే చెప్పండి. నేను చెప్తాగా. చెప్పండి ప్రభు, కింద పడతాను ఇలా. హాయ్ మామ్స్. ఏమి నువ్వు చెప్పనుది? అదేగా చెప్తా అంటున్నాడు. మానవ తొందరగా చెప్పా. చెప్పు. మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో? నాకు కూడా గుర్తొచ్చిందో కదా. మా మంది అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజాలు కక్కించేస్తుంది. కక్కిన విషయం కక్కి నాకే తెలియకుండా భలే కక్కించింది. ఇలా చూసి లాభం లేదు. ఏం పీకలేరు, బీపీ పెంచుకోవడం తప్ప. ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. డార్లింగ్, నా వైఫ్ డార్లింగ్. ఓం హీరో హోండా. యమజా డార్లింగ్. యమ్మీ ముగిడా అత్త అతోయ్. అల్లుడు ప్రభు, ఒక వైఫే అనుకున్నాను. ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే రెండల్లుడు గారు, మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు. మీరు ఆశీనులు కమ్ము. కమ్ముతానత్త కమ్ముతా, వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా, నాకు వారిల్లో నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ప్రభువుల వారు చాలా ఆనందంలో తేలియాడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత అమ్మగారికి తమ వీరత్వం చూపినారా? ఈ ఆనందం ఆ జులాయిని మార్గ మధ్యమున దారి తప్పించి వాడి నుంచి నా పుత్రికిని రక్షించి తీసుకుని వచ్చినందుకు. మీరు వదిలేశారు సరే, మీ పుత్రిక వాడిని వదిలి ఉండగలదా? మీరు ఆపగలరా? ఎటులా మా తరుముకానిది ఏదీవో లేదు. అందుకే తనని రహస్య స్థలమున బంధించి ఉంచితివే. ఏమేది మా విజయానికి హర్షధ్వానాలా? ఆ నవ్వేర్లే ఆ మానవుడి రాకతో ఏర్పడిన యమకంపం. అమ్మ నా మాయో, నాకు ఏరియా కొత్త అని సంతలో చంటిపిల్లడిని వదిలేసినట్టు నన్ను వదిలేసొస్తావా చిలిపి? నువ్వు మా లోకంలో ఉన్నావు, ఎక్కడికి వెళ్ళలేవు. ఎల్లెల్లా ఎవడెళ్తారన్నాడు? నా మధ్య నాతో తీసుకెళ్లేంత వరకు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎటులా నా కూతురు ఎక్కడ ఉందో తెలిస్తే కదా ముందు కనుక్కోరా, తర్వాత కదా తీసుకెళ్ళేది. నీ చేతల వల్ల వాతలు తప్ప ఏమి పీకలేవు. ఏమంటివి నేనేవి పీకలేనందువా?
ఎంత మాట ఎంత మాట. ఇది ప్రేమ పరీక్షే గాని పీకుడు పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది పీకుడు పరీక్షే. అందువా నీ కూతురు నీలోకం విడిచి భూలోకం నా కోసం వచ్చినది కదా, అప్పుడు నీవు పీకినదేమి? ఎంత ఏలా నన్ను లవ్ చేసిన నీ కూతుర్ని నీ దగ్గరికి రప్పించటకు నీ పుత్రుడిని చిత్రగుప్తుడిని పంపితేవి కదా, అప్పుడు వారొచ్చి పీకినదేవి? నాతో ఛాలెంజ్ చేసి తివేమయ్యా. దున్నపోతునికి సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలని వచ్చితివి కదా, అప్పుడు నీవు పీకినదేమి? వెహికల్ ఫెసిలిటీ లేకపోయినా, పాస్పోర్ట్ రాకపోయినా, ఎయిర్పోర్ట్ కు పోకపోయినా, జస్ట్ నీ దున్నపోతు తోక పట్టుకుని లోకాలు దాటి నీ లోకానికి రాలేదా? అప్పుడు నీవు చూడలేదా నేను పీకినది? అయినా దాచేసిన నా డార్లింగ్ ని కనిపెట్టమని విర్ర పీకుడు పీకి చుట్టివే. పీకి చూపిస్తా, ఆల్ పార్ట్స్ లో మంట ఎక్కిస్తా. ఎనీ డౌట్స్? గతము నీది, వర్తమానము భవిష్యత్తు నాదే. హలో, ఓటమి కూడా నీదే మాయా. ఇక్కడ వరకు వచ్చాను చూడు, అదే నీ ఫస్ట్ అండ్ ప్రెసెంట్ ఓటమి. ఎముడికి మొగుడు వస్తా. అమ్మో, ఈ నరుడు యముడినే పిల్లి మొగ్గలు వేయించినాడు. ఇప్పుడు నేను చిక్కినచో నా మల్లె మొగ్గలు రాలిపోవును. పొట్ట తగ్గించు బాబాయ్. చిత్రగుప్త ప్రభు, ఏమి ఆ మానవుడి మతము? వాడు మామూలు మానవుడు కాదు ప్రభు, అసమానుడు. తొడగొట్టడానికి ప్యాంట్లో పిక్కలు లేవు గాని గుండెల్లో మీ కూతురి మీద ప్రేమ, దక్కించుకునే ధైర్యం ఉన్నాయి. ఆ రెండాయుధాలు చాలు ప్రభు గెలవడానికి. అసంభవం. సంభవమే. నారాయణ నారాయణ. విరుపులకి అరుపులకి ఇది సమయం కాదు ప్రభు. సంయమనంతో ఉండడమే మంచిది. ఎటులా ఎటుల ఎటులా? నేటి నుంచి 10వ దినం గడిచిన ఏమి వచ్చునో మరచిత్రా. 11వ దినం తొక్కలో లెక్క. ఏం కాదా? నేను అడిగినది ఎన్నో దినము అని కాదు, ఆ దినము ఏమి అని. ఆదివారం అమావాస్య అయితే మనతో సమానమైన శక్తులుండడం వలనే కదా ఆ నరుడు మీతో వాదించినా వాయించినా చెవులతో వినడం తప్ప చేతలతో ఏమీ చేయలేకపోతున్నారు. కానీ ఈ అమావాస్య అష్టదిక్పాలకులు ఏకమై ఒకే శక్తిగా ఏర్పడు అమావాస్య అని మరచితిరా. ఆయనచో మీ శక్తితో ఆ నరుడిని ఒక ఆట ఆడించెదరు. అప్పటి వరకు వాడు వీరితో ఆడుకున్నాం. తప్పదు. వాడు ఆడినా పాడినా అన్ని కూర్చొని అని వీరు అంటున్నారు ప్రభు. నారాయణ నారాయణ. అగ్రజ, మాకు ఒక స్మాల్ డౌట్. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా, మీరు నల్లగా మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలడితే ఏ లిరిసా తండ్రి చేతవా? ఏంట్రై లిప్స్టిక్ పోయడా? నేను సీతని, హనుమంతుని కాదు. సరిగ్గా పోయా. రాగరా ఏంట్రాడు నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా, రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి రేజర్ పడలేదు, అనుమానించడానికి అద్దు పద్దు ఉండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పొద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా, ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మటానికి వెళ్ళలేదు రోజు. నారాయణ నారాయణ. ఏమో ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి ఏంట్రోయ్ అనుమానించే రేస్ నీకు కూడా ఇచ్చింది అది ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చినా నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను చూసావా చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలా వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అర్థం నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ. నేనన్నది మా నాటక మండలిలో నటీమణులు. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే, పిలిపించు. నీవే పిలువము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచిన
ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా, సర్లే ట్రై చేస్తాను. నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రై, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. చిత్తు, మా అక్కని ఆ నరుడి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద. ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద. శబ్దం చెయ్యకు కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజుకి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక. కరెంట్ లేదని లోపల ఉక్కుగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాం. ప్రణామములు. బాయ్. అదేంట్రా, ఒక్క బీర్ ఫినిష్ చేయాలంటే ఫుల్ నైట్ హాల్ చేసేవాడివి, ఇప్పుడు సింగిల్ సిప్ లో అయితే కొంప తీసేటి కరసాడేంటి? రేయ్, ఇందాక నాటకంలో సీతలాగా యాక్ట్ చేసింది అది నిజంగా సీతను ఫిక్స్ అయిపోయిందిరా. ఆ పిచ్చిది మొగుడా నా వెంట పడుతుంటే నా టెర్రస్ లో ఉన్న ప్రాణాలు హరికాల్లోకి వచ్చేసినాయిరా. లక్కీగా బస్సుకి జంప్ అయిపోయాను. మొగుడా గుడే దా, నీ ఎక్కడో వదిలేస్తే ఇక్కడికి ఎలా వచ్చావే? మీ అడుగు జాడనే చక్ర వాహనము.
పిల్ల పిచ్చిదైన ఫిగర్ మాత్రం అయ్యప్ప అది ఫిగర్ కాదు, తుమ్మ జిగురు. అందుకే అతికించుకోవడానికి మంచి కంఫర్టబుల్ గా ఎక్కడ పడితే ఎక్కడికి రావడానికి ఇదేమి లేడీస్ బార్ కాదు. షకీలా హౌస్ ఓన్లీ ఫర్ జెంట్స్. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో, ఇది ఆడవాళ్ళు రాకుండా ప్లేస్. ఒక్కొక్కడు మిడ్ నైట్ మసాలా సాంగ్ చూసినట్టు ఎలా చూస్తున్నారు. నేను మేము వీడి ఎచ్చటకి వెళ్ళను, పతి వెంట చితికి వెళ్ళటకైనా సిద్ధమే. ఇక్కడ ఉంటే చితికిపోతావని చెప్తున్నాను. ఆయనను నేను వెళ్ళను. సూపర్. ఇదిగో నువ్వు వెళ్ళకపోతే నేను ఈ విషయం దాకా చచ్చిపోతాను. నా పతి లేని జీవితము నాకు వ్యర్థము. ఉసే 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 650 రూపాయలు బాటిల్ ఏది? ఇలా కలవరిస్తుందంటే ఏంట్రా అర్థం? నిద్రపోతుందని కాదు, ప్రేమ పేరుతో ఆ పిల్లని ట్రాప్ వేసి పెళ్లి పేరుతో చేతిలో చేసి నీ పని అయిపోయిన తర్వాత తూనీగా ఎగిరిపోతే కదా. నేనేమన్నా వైట్ పేపర్ లా కనిపిస్తున్నాను నీకు? నీ ఇష్టం వచ్చిన స్టోరీలు రాసేసుకోవడానికి లాగౌట్ ఇచ్చానంటే ఫేస్బుక్ చిరిగిపోతుంది. ఎదవా పిచ్చోళ్ళు ఎవరితో ఎందుకు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. అది వాళ్ళకి మాత్రం తెలిసిన ఆర్ట్. ఇలాంటి వాళ్ళతో మనం అంత దూరంగా ఉంటే అంత మంచిది. అదండి ప్లాన్ అంతా పాడు చేశాడు. రేయ్ ఇగో క్వార్టర్. రేయ్ పాపం ఆడపిల్ల అసలే వింటర్, పైగా సెంటర్. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఈ అమ్మాయిని నేనే ఏదైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి వదులుతాను. మీరు వెళ్ళండి. ఆడు ఫిక్స్ అయ్యాడు. అర్థం కాలేదారా నీ పొట్టినాడు.